హ్యాపీ రథసప్తమి అందరికీ. సూర్యనారాయణమూర్తి అందరికీ ఆరోగ్యంగా ఉండాలని దీవించాలండి. ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని పనులు కంప్లీట్ చేశాను. యాజ్ యూజువల్ నాకు మార్నింగ్ ఎంత పొద్దున్న లేమంటే లెగుస్తే అన్ని పనులు కంప్లీట్ చేస్తాను. సో లేచి అన్ని పనులు కంప్లీట్ చేసి మా వారు మా బాబు అందరూ సూర్యనారాయణమూర్తికి పసుపు నీళ్ళు, అక్షంతలు, పువ్వులు అన్నీ సమర్పించామండి. మా బాబు పేరులోనే ఉంది సూర్య వెంకట నిఖిల్. సో ఆ ఇంపార్టెన్స్ అన్నీ నేర్పించాలి కదా. ఈరోజు పిల్లలకి చాలా నేర్పించాలి ఇవన్నీ. వాళ్ళకి తెలియదు నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి. సో నేను మా ఇంట్లోని మా పిల్లల చేత ఇవన్నీ నేర్పిస్తాను. నెక్స్ట్ ఏంటి, పాలు పొంగించడం కదా. ఇంటి ముందు ముగ్గేసి ఇలా రథం ముగ్గేసానండి. తర్వాత పాలు పొంగించడానికి అన్ని అరేంజ్మెంట్ చేశారు మా పిల్లలు మా వారు. సో పిడకలు నేనే పైన పెట్టానండి. ఆ పిడకలతో ఇలా పెట్టి పాలు పొంగించాను. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో మన చేతులతో చేస్తేనే ఆ హ్యాపీనెస్సే వేరే కదా. సో ఇంట్లో ఇలా ఫస్ట్ టైం చేస్తున్నాను నా లైఫ్లో ఇలా పాలు పొంగించడం. సో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ సూర్యనారాయణమూర్తి మనందరికీ ఇలా బ్లెస్ చేస్తారు, ఆరోగ్యంగా ఉండాలని దీవించాలని కోరుకుంటూ ఇలాగ అన్ని పనులు కంప్లీట్ చేశాను. తర్వాత చెరుగడ్డతోని అలా కలుపుతూ కొంతసేపులోనే మా బాబు మళ్ళీ చాలా ఎంజాయ్ చేశాడు. సో పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరే కదా. సో వాళ్ళు అలాగ కలుపుతూ పాయసం రెడీ అయిపోయిందండి. పాయసం రెడీ అయిన తర్వాత నైవేద్యం పెట్టాలి కదా. పాయసం, రేంపళ్ళు ఇంకా వడపప్పుతోని నైవేద్యం చేశాను. దండం పెట్టుకున్నాను సూర్యనారాయణమూర్తికి. తర్వాత సాయంత్రం లలిత సహస్రనామం చదివేసి ఏం చేశాను.